హాయ్ హలో గాయ్స్. అయితే మొత్తానికి సంక్రాంతి అప్పుడు అయితే భీమవరం వెళ్ళడం జరిగింది. సో భీమవరం దగ్గరలో ఉన్న భీమవరంలో ఇది మన సునీల్ నేటివ్ ప్లేస్ అనమాట. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం భీమవరం దగ్గర ఉన్న కోడి పందాలకు వచ్చాము. ఇక్కడ చూసారు ఆ సెక్యూరిటీ ఎట్లా ఉన్నారో, వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ నుంచి అంటే ఎవరిని పడితే వాళ్ళని లోపలికి వెళ్ళనియరనమాట. లైక్ ఎలా పడితే అలా లోపలికి బైక్స్ కూడా అలౌ చేయరు, కార్స్ కూడా అలౌ చేయరు. దానికి సపరేట్ పార్కింగ్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. అయితే చాలామందికి కోడి పందాలు ఎట్లా జరుగుతాయో తెలియదు. సో మన వీడియో ద్వారా చూస్తారు. అయితే మన వాళ్ళందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కోడి పందాలు ఇప్పుడు చూడని వాళ్ళైతే ఈ వీడియోని షేర్ చేయండి. దీన్ని గుండాట్ అంటారట. సో అక్కడ నంబర్స్ ఉంటాయి, వాటి మీద వాళ్ళ అమౌంట్ వేస్తారు. సో అమౌంట్ వేసి అక్కడ డైస్ వేస్తారట. సో ఆ డైస్ ఆ నెంబర్లో వస్తే దానికి అమౌంట్ డబుల్ ఇస్తారు. ఒకవేళ మనం పెట్టిన నెంబర్ మీద ఆ డైస్లో నెంబర్ రాకపోతే అమౌంట్ మొత్తం పోయినట్టే. సో ఇక్కడ పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఉండదు. మ్యాక్సిమం పోతూనే ఉంటుంది. సో నేనైతే వేయలేదు, కానీ జస్ట్ మీకు చూపించడానికి పర్పస్ మాత్రమే నేను ఈ వీడియో తీశాను అనమాట. సేమ్ ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. నెంబర్స్ మీద ఉంటాయి, నెంబర్ల మీద వేసేవి ఉంటాయి. నెక్స్ట్ పే కార్డ్ సింబల్స్తో కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో హీరోల ఫొటోస్ ఉంటాయి, కొన్ని క్రికెటర్స్ ఫొటోస్ ఉంటాయి. ఇలాగ అంటే గేమ్ ఒకటే, కానీ అక్కడున్న థీమ్స్ అక్కడున్న బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ మారుతాయి, మిగతాదంతా సేమ్ అనమాట. సో ఎలా పడితే అలా రోడ్ల మీద ఉండదు, ఒక మంచి గ్రౌండ్ లాగా చూసుకుంటారు. అక్కడ గ్రౌండ్లో ఇలాంటి టెంట్లు వేసి కొంచెం అఫీషియల్గానే మెయింటైన్ చేస్తారనమాట. సో సో ఇదన్నమాట పద్ధతి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మనం చూపించే ప్లేస్ ఏంటంటే ఇది సంథింగ్ లైక్ ఇన్నర్ అవుట్ అంటారట. సో మనకి తెలీదు. సో పక్కన ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఇన్నర్ అవుట్ అంటే ఏంటంటే అక్కడ పేకాట కార్డులతో అక్కడ వాళ్ళు దూరాన అక్కడ ఉంటారు, వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు. సో బ్లాక్ కలర్ వస్తే ఒకలా, రెడ్ కలర్ వస్తే ఒకలా, ప్లేయింగ్ కార్డ్స్లో ఏదో సంథింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఇన్ అంటే లోపల వేసిన డబ్బుల్లో డబల్ చేసిస్తారు, అవుట్ అంటే బయట ఉన్న డబ్బుల్లో డబల్ చేసిస్తారు. ఒకవేళ మనం పెట్టింది ఇన్ అయితే అక్కడ వచ్చింది అవుట్ అయితే డబ్బులు పోయినట్టే, మనం పెట్టింది అవుట్ అయ్యి అక్కడ ఇన్ వస్తే డబ్బులు పోయినట్టే. సేమ్ ఇందాక చెప్పినట్టే ఆ గేమ్ లాగే ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్నాక్స్ దగ్గరికి వచ్చేస్తే సమోసాలు ఉంటాయి. ఇంకా మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్ మ్యాక్సిమం చాలా వరకు ఉంటాయి. జ్యూసెస్ ఉంటాయి, చికెన్ పకోడీ. అసలు కోడి పందాలు అంటేనే చికెన్ పకోడీ తినడానికి బోల్డ్ మంది వస్తారు. ఇక్కడ రేట్లు ఎట్లుంటాయంటే బయట ఉన్న రేట్లకి కన్నా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. నెక్స్ట్ సమోసా ఇవన్నీ ఏవైనా ఇంకా అన్ని రేట్లన్నీ ఇంకా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి, మామూలు బయట రేట్లలాగా ఉండవు. నెక్స్ట్ ఇక్కడ ఒక చికెన్ పకోడీ వచ్చి టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ కాస్ట్ అయితే అదిరిపోతుంది. కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే హాఫ్ కేజీ 250 రూపీస్ ఉంటుంది ఇది చికెన్ పకోడీ. నెక్స్ట్ ఇదిగో ఇక్కడైతే ప్రొజెక్టర్స్, ఎల్సిడి డిస్ప్లేస్, ఎల్ఈడి డిస్ప్లేస్ ఇవన్నీ డిస్ప్లే చేస్తారు ఇక్కడ. అక్కడ లోపల అందరినీ అలౌ చేయరు, ఓన్లీ కోడి పందాలు ఎవరైతే వేస్తారో వాళ్ళలో ఆ కోడికి ఓనర్ మాత్రమే లోపలికి వెళ్తారు. నెక్స్ట్ అక్కడ ఉన్న సో చికెన్ పకోడీ అనమాట ఇది. సో ఇక్కడ చికెన్ పకోడీలు ఎట్లుంటాయి అంటే మంచి స్పైసీ హాట్ ఉంటుంది, బయట కన్నా ఎక్కువ రేట్ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ బాటిల్ అన్నీ ఎక్కువ రేటే ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఇంకా అన్నీ బయట కన్నా ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ వచ్చేటప్పటికి 40 రూపీస్, నార్మల్ థమ్స్అప్ వచ్చేటప్పటికి 60 రూపీస్. సో కాస్ట్ అన్నీ ఎక్కువ ఉంటాయి. మనకైతే మంచి స్పైసీగా చేసి ఇచ్చాడు, ఇప్పుడు తినాలి మనం. ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే. సో మీరు కూడా కోడి పందాల్లో తినే ఉంటారు, తింటే కామెంట్ చేయండి ఎట్లుందో. నెక్స్ట్ ఇదనమాట అవుటర్ వ్యూ. ఇది పందాలు చూడడానికి ఇక్కడ స్టేజ్ కట్టి అక్కడ చైర్స్ వేసి ఉంటాయి, ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. సో ఇక్కడ అయితే మనకి ఆ స్క్రీన్స్లో చూడొచ్చు, లేదా దూరం నుంచి చూస్తాము. ఇక్కడ ఏంటంటే విజిటర్స్ పర్పస్ పెడతారు. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ తెలంగాణ నుంచి వస్తాయి, అందులోనూ హైదరాబాద్ నుంచి ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి, కార్స్ అయితే. సో ఇక్కడ మన దగ్గర
భీమవరం జిల్లా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ పందాలు జరుగుతాయి కాబట్టి సో ఇక్కడికి వచ్చి చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.